బాబు జగజీవన్ రావు జయంతి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి ఉత్సవాలు మహబూబాద్ పట్టణంలో మదర్ తెరీసా సెంటర్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, కాపాడాలని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహబూబాద్ ఆర్టీఓ అలివేలు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, సిబ్బంది, వివిధ రాజకీయ కుల ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి బాబు జగజీవన్ విగ్రహానికి నివాళులర్పించారు. బలహీన వర్గాల్లో పుట్టి ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి ఎస్సీల కొరకు మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కొరకు ఎనలేని సేవలు చేసి మరి వారు మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మార్గంలో పోయిండో ఆ మార్గాన్ని అనుసరించి మరి ఈరోజు ఒక భారతదేశాన్ని ఉప ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. అందులో భాగంగా ఆయన మరి స్వాతంత్ర సమరయోధుడు, మరి ఒక బడుగు బలహీన వర్గాలలో పుట్టి మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మరి ఉప ప్రధానమంత్రిగా ఎదగడం చాలా సంతోషం. వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. బలవంతమైన వర్గాల్ని, చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనకకు నెట్టివేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి, బలహీన వర్గాలం అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈరోజు 100% ఈ దేశంలో మనమేమున్నాం. దామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని, మన రాజ్యాన్ని మనం అడగవలసిన అవసరం ఉన్నది. బలహీనులు అని చెప్తున్న మన బలహీనం చేస్తున్నాం, కానీ మన బలహీనంగా మనమంతా ఒకటైతే మనమే బలమైన వర్గం. ఎవరైతే డబ్బు చేతుల్లో ఉంటుందో వాడి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది. ఇవాళ డబ్బు ఉన్నోడే రాజ్యం అయిపోయింది కాబట్టి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మనమంతా ఏకతాటిపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, అదేవిధంగా జగజీవన్ రావు ఆలోచన విధానం ప్రకారం, జ్యోతిరావులే ఆలోచన విధానం ప్రకారం మనమందరం ఐక్యంగా ఉండి మన రాజ్య స్థాపన కోసం, మన రాజ్యాధికారం కోసం పోరాడాలి తప్ప ఎవడో ఇస్తే మాత్రం మనకు రాదు. ఎవడో సీట్లు ఇచ్చినంత మాత్రం లేదు, పదవులు ఇచ్చినంత రాదు. రాజ్యం కోసం పయనించాలని చెప్పి సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎంతో గర్వకారణంగా నిలిచిపోయాయి కాబట్టి, అలాగే వారి కుమార్తె తెలంగాణ రాజ్యం, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాటం జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఆమె స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లుని పాస్ చేసిన ఘనత జగజీవన్ రామ్ కుటుంబానికి వాళ్ళకే చెందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మహబూబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానివ్వండి, తర్వాత జనతా గవర్నమెంట్లో కానివ్వండి, పెద్ద పదవులను అధిరోహించి బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడిన యొక్క జగజీవన్ గారిని మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో పీడనకు గురైన ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా, ఒక కంటిన్యూగా, అది కూడా ఒక మధ్యలో లేకుండా కాకుండా మొత్తం ఆయన జీవిత చరమాంకం వరకు కూడా ప్రజాసేవలో అత్యున్నత